భారతదేశపు ఆర్థిక ఎదుగుదల ఇదే రూట్లో ఉంటే అద్భుతంగా సాగబోతుంది. మోడీ వచ్చేనాటికి 14 లక్షల కోట్లు ఉన్నటువంటిది ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర సిద్ధించిన 100 సంవత్సరాలు 2047కి అప్పటికి 23 నుంచి 35 లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు 2000 నుంచి 3000 లక్షల కోట్ల స్థాయికి భారత్ జీడిపి నమోదవచ్చు అన్నది అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ నివేదిక అంచనా వేస్తోంది. 2047 కల్లా భారత్ జీడిపిలో సేవల రంగం వాటా 60% చేరొచ్చని, తయారీ రంగ వాటా 32% ఉండొచ్చని, ఈ రెండు ఆర్థిక వృద్ధికి కీలక చోదకాలుగా మారతాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు. రాబోయే కొద్ది దశాబ్దాల్లో దాదాపు 20 కోట్ల మంది కార్మిక శక్తిలోకి రాబోతున్నారు. అధిక విలువగల ఉద్యోగాల సృష్టి దిశగా పయనించడానికి భారత్కి ఇప్పుడు మంచి అవకాశం ఉంది అన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సక్రమంగా ఇలాగే ఉండగలిగితే నిజంగా ఇది సాధ్యమవుతుంది.